మేము 9వ తరగతి చదువుతున్నాం. ఈ రోజు మేము మన స్ఫూర్తి ప్రదాత సావిత్రిబాయి పులే గారి జీవిత చరిత్ర గురించి ఒక చిన్న నాటకం ద్వారా ప్రదర్శిస్తున్నాం. మన సావిత్రి గారు పుట్టిందేమో నైగావ్, అది మహారాష్ట్రలో సతారా జిల్లాలో కండాల తాలూకాలో ఉంది. అబ్బో, ఎంత కుగ్రామని, అసలు అక్కడ మనుషులు ఉంటారా అని అనుమానం కలిగేంత చిన్న ఊరు తనది. సరే, మరి ఇక సావిత్రి గారి నటన చూద్దాం. సావిత్రి ఆ చేలిలో పడి పరిగెత్తుతూ ఆ గులకరాలను దుమ్మును తన్నుకుంటూ ముళ్ళు గుచ్చుకోవా అనుకుంటున్నారా? ముళ్ళు గిల్లు ఏవీ లెక్కలేవు తనకి. వీరబోసుకున్న జుట్టు ముఖం మీద పడుతుంటే వెనక్కి తోసుకుంటూ ఊరంతా వెర్రిగా పరిగెత్తేది. రేగిపళ్ళు కోసుకొని తినడంలో తనను మించిన వాళ్ళే లేరని అనుకుంటుంది. ఒకరోజు ఏమైందో తెలుసా? అవును, మీరు అనుకుంటున్నట్టే జరిగింది. తన అరుపులకు వాళ్ళమ్మ పరిగెత్తుకొచ్చింది. అబ్బబ్బా, ఇప్పుడు ఏమైందని ఎందుకలా కేకలు పెడుతున్నావు నువ్వు? ఏం చేసిందో మరి. దీనికి తొందరగా పెళ్లి చేసి పంపించేయాలి, లేకపోతే కాలో చెయ్య విరగొట్టుకుంటుంది. అసలు ఇది ఆడపిల్లేనా? ఆడపిల్లని కాదమ్మా, ఇదిగో చింతకాయలు చూడు ఎంత తీయగా ఉన్నాయో. నువ్వు జాగ్రత్త నాన్న. నమస్కారం అండి. నమస్కారం శాస్త్రి గారు. ఎలా ఉన్నారు? మేము బాగున్నాం, మీరు? మేము బాగానే ఉన్నాం, కానీ ఏంటి ఇలా వచ్చారు? మా సావిత్రి ఉంది కదా శాస్త్రి గారు, పెళ్లి చేద్దామని అనుకుంటున్నాం. ఓ అవునా? ఏదన్నా మంచి సంబంధం ఉంటే చెప్పరా అండి మా సావిత్రికి? అంటే పూణేలో పూలే కుటుంబం అని ఒక కుటుంబం ఉంది. ఆ కుటుంబం వారి కొడుకు అందగాడు మరియు చదువుకున్న వ్యక్తి. ఆయన అయితే మీ సావిత్రికి సరైన జోడు. మరి సరే, మరి శాస్త్రి గారు ఇంటికి రమ్మనండి. సరే అండి, ఇంకా సెలవు. ఏమైందండి? వెళ్ళిన పని ఏం జరిగింది? వెళ్ళిన శాస్త్రి గారిని కలిసిన. ఏమన్నారు శాస్త్రి గారు? పూణేలో పూలే కుటుంబం అనే ఒక కుటుంబం ఉందంట. అబ్బాయి ఏం చేస్తాడు మరి? చదువుకున్నవాడంట. 2 రోజుల్లో మన సావిత్రిని చూసుకోవడానికి వస్తా అన్నారు. అవునా? సరే, మరి మీరు భోంచేద్దురు రండి. అసలుకే లేట్ అయింది. నాకు పెళ్ళ, నేనేమో రోజు చెట్లు ఎక్కుతూ ఆడుకుంటూ ఉండేదాన్ని. రేపు పెళ్ళయ్యాక నేను ఎవరితో ఆడుకోవాలి? ఆయన నేను చేసుకోబోయేవాడు చెట్టు ఎక్కుతాడా, లేదా చెరువులో ఈత కొడతాడా, ఆరు బయట పడుకొని చుక్కలు లెక్క పెడతాడా? ఆయన నాకెందుకులే, పుస్తకాలు చదువుతాడేమో. ఆ రోజుల్లో ఆడవాళ్ళు గడప దాటకూడదు. ఆడపిల్ల పెరిగి పెద్దయ్యేసరికి లక్ష్మణుడు గీత దాటడం వల్లనే సీతమ్మ వారిని రావణాసుడు ఎత్తుకుపోయాడని కదా ఇన్ని వందల సార్లు విన్నాను. ఆడదంటే వంటింట్లో పొయ్యికి కట్టుబడి ఉండాలి. పొయ్యిలో కట్టెలు పొయ్యి ఊదే గొట్టం ఆ పిల్ల చేతిలో ఉండాల్సిందే. ఆ పిల్ల ఆ గొట్టం గుండా ఊపిరంతా పొయ్యిలోకి ఊదాల్సిందే. భర్తని అత్తమామల్ని సేవించుకోవాలి. ఇలా చెప్పుకుంటూ పోతూ ఎన్నో ఉంటాయి. ఇక సావిత్రి పెళ్లి రోజు రానే వచ్చింది. ఓయమ్మో, చూసావా అక్క, పాటిల్ గారిలో పెళ్ళంట. అవునా? నాకెవరు చెప్పనే లేదు. అసలే సావిత్రి పెద్ద కూతురు. పెళ్ళి ఎంత ఘనంగా చేస్తారో. పూణేలో పూలే కుటుంబం అంట. అబ్బబ్బో, చదువుకున్నోడంటేనే సావిత్రి ఎలా ఉంటుందో, ఎలా చూసుకుంటాడో. పాటిల్ గారి పెద్ద కూతురు, మరి పెట్టి మొదలు పెడతాడో ఏమో. ఎందుకు లేదు? పెళ్లి రోజు
విను. ఇదిగో ఇలా చూడు, ఇది శివాజీ చిత్రం. ఇది అతని గురించి రచించింది. మరియు ఇది వాషింగ్టన్ చిత్రం. ఇది అతని గురించి రచించింది. అర్థమైందా? అర్థమైందండి. శివాజీయా? మనకు తెలిసిన వాడ. ఇతనెవరు? పరాయి దేశంలో ఉన్నాడు. ఏంటి పరాయి దేశం అంటున్నావు? పరాయి దేశం అయితేనేం, మన దేశం అయితేనేం, మనిషి మంచి పనులు చేస్తే అదే గొప్ప. వారిని మనం జీవితాంతం గుర్తు పెట్టుకోవాలి. అర్థమైందా? అర్థమైంది. కానీ ఇవన్నీ మీ బుర్రలో ఉన్నట్టే చెప్తున్నారే. బుర్రలో ఉంచాలనే ప్రయత్నిస్తున్నా, కానీ ఉండడం లేదు. ఏం చేద్దాం? ఇదిగో చూడు, ఇది థామస్ పెన్ రాసిన మానవుల హక్కుల పుస్తకం. ఇందులో మానవులు ఏం చేయాలి, ఏం చేయకూడదు అన్ని రచించి ఉంటాయి. అర్థమైందా? అర్థమైంది సేట్జీ. ఇట్లా ప్రతిరోజు సేద్య సావిత్రికి ఏదో ఒకటి చదివి వినిపించేవాడు. మధ్యలో ప్రపంచం గురించి, మన చుట్టూ ఉండే ప్రపంచం గురించి తనకు అర్థమయ్యేటట్లు చెప్పడం కోసం ఆపేవాడు. హిందూ ముస్లిం మతాల మధ్య ఉన్న తేడాలేమిటి, క్రైస్తవ మతం మనిషి గురించి ఏం చెప్తుంది, మన కుల వ్యవస్థ మన సమాజాన్ని ఎట్లా నాశనం చేస్తుందో చెప్పేవాడు. అబ్బబ్బా సేట్జీ, ఎంతసేపని నీ వైపే చెవులు రిక్కించుకొని వినాలి? చెవులు నొప్పెడుతున్నాయి. ఇదిగో చూడు సావిత్రి, కొద్దిసేపు విన్నందుకే నీకు చెవులు నొప్పి పెడుతున్నాయి అంటున్నావు. కాకపోతే ఇవన్నీ చదువుకుంటే నీకు విజ్ఞానం వస్తుంది. అర్థమైందా? అర్థమైంది సేట్జీ. సరేలే, కానీ నేను అలా బయటికి వెళ్ళి మా స్నేహితులతో గడిపి వస్తాను. నువ్వు అంతవరకు చదువుకుంటూనే కూర్చో. సరే సేట్జీ. సదాశివ గోవింద్ ఆ రోజుల్లో సాగర్లో ఉండేవారు. ఆయన సేట్జీ ఫరార్ అనే ఆమె నడిపే బడికి తీసుకెళ్లాడు. ఆమె తెల్లజాతి మనిషి. వీళ్ళిద్దరు బడిలో ఏం నేర్పాలి, ఎట్లా నేర్పాలి అని అనుకోవడానికి వెళ్ళారు. పద. సరే, ఫరార్ దగ్గరికి వెళ్ళి మనం అప్పుడు బడి నిర్మిద్దాం అనుకున్నాం కదా, దానికోసం ఒక సలహా తీసుకుని వద్దాం. పదా. నమస్కారం ఫరార్ గారు. నమస్కారం. ఎలా ఉన్నారు? మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను. మీ ఆవిడ సావిత్రి ఎలా ఉంది? మా ఆవిడ సావిత్రికి బ్రహ్మాండంగా ఉంది. ఏం చేస్తుంది? మా ఆవిడ సావిత్రి ఇంటికే పరిమితం అయిపోయింది. రోజు తనకి ఏదో ఒకటి నేర్పుకుంటూ నా సమయాన్ని ఎలా గడుపుతున్నాను తనతో. ఇంటికి కేంద్రమైన మనిషి. ఆమె చదువుకుంటేనే కుటుంబం బాగుపడుతుంది, లేకపోతే లేదు. మీరు మీ ఆడవాళ్ళను చదివించకపోవడం అన్యాయం, ఘోరం. అవునా? మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే నా బుర్రలో ఒక మంచి ఆలోచన తట్టింది. ఇప్పటి నుంచి నా భార్య సావిత్రికి నేను చదువు చెప్తాను. అలా మా జ్యోతి అనుకునేది కూడా ఒకటే అండి. గురుకులాలు పెట్టి వెనకబడ్డ తరగతుల వారికి చదువు నేర్పించాలనుకుంటున్నాడు. అందులో పంతులు కావాలి కదా, మీరేమైనా సహాయం చేస్తారేమో అని మీ దగ్గరికి వచ్చాను. మీరు మొదలుపెట్టే నేను పంపిస్తాను. చాలా ధన్యవాదములు ఫరార్ గారు, అడగగానే ఒప్పుకున్నందుకు. సరే, ఇక సెలవు, మేము వెళ్ళొస్తాం. సరే, సెలవు. టాటా. సావిత్రి, సావిత్రి, ఇలా రా. రొట్టెలు, అన్నం, కూర అన్ని సిద్ధం. ఇక మీదే ఆలస్యం. రొట్టె గిట్టే నాకేమీ వద్దు, కానీ మొదలుగా నువ్వు ఇట్రా. అబ్బా, ఏంటి సేటి ముఖం మీద ఈరోజు చాలా వెలిగిపోతుంది. ఏంటి ఈ పుస్తకాలు? నీకోసమే సావిత్రి. నాకెందుకు తెచ్చారు? నీకు చదువు చెప్పడం కోసం తెచ్చాను. చదువా? నాకా? నా వల్ల కాదండి. నీ వల్ల అవుతుంది, కానీ వచ్చి ఇలా కూర్చో. నేను చెప్తాను విను. ఇదిగో, నేను ఈ రోజు నీకు వర్ణమాల నేర్పిస్తాను. నేను వాటిని పెట్టిస్తాను, నువ్వు దిద్దుతూ కూర్చో. అర్థమైందా? సరే సేటి. ఆ, ఆ, ఈ, ఈ. సరే, ఇక చదువుకుంటూ కూర్చో. అప్పటి నుంచి సావిత్రి చదువు మొదలైంది. అబ్బా సేటి, ఎంతసేపు అని ఇలా దిద్దాలి? దిద్ది నా చేతులు వేళ్ళు నొప్పెడుతున్నాయి. ఏంటి సావిత్రి, చేతులు నొప్పెడుతున్నాయా? ఈ కొద్దిసేపు తిట్టినందుకే చేతులు నొప్పెడుతున్నాయా అంటున్నావు, కానీ అవన్నీ నేర్చుకుంటే నీకు విజ్ఞానం కలుగుతుంది. కావున నువ్వు చదువుకోవాలి సావిత్రి. అర్థమైందా? అబ్బా, ఈయన ఎంత చెప్పినా వినడు. ఈయన బుర్రలో ఎప్పుడు చదువు 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 అని తిరుగుతూనే ఉంటుంది. సరేలే, నేను అలా మా స్నేహితులతో మాట్లాడి వస్తాను. నేను
వచ్చే వరకు దిద్దుతూనే కూర్చో, లేవకు. సరే సేట్జీ. అరే బవాల్కర్, ఎలా ఉన్నావు? బాగున్నానండి, బాగున్నావారా? బాగున్నానురా. సరే, అప్పుడు మనం వెనుకబడ్డ తరగతుల కోసం ఒక బడిని నిర్మించాలని అనుకున్నాం కదా. దానికోసం నేను సదాశివ అప్పుడే ఫరార్ దగ్గరికి వెళ్ళి సలహా కూడా తీసుకొని వచ్చా. ఇక మనం ఆ బడిని మొదలు పెడదాం, ఇక బ్రహ్మాండంగా కొనసాగిద్దాం. ఇక ఆలస్యం ఎందుకు, పని నిర్మిద్దాం పదా. నిర్మించాక ఫరార్ని కలుద్దాం. సరే, కానీ ఒక మాట అయితే సావిత్రికి చెప్పి చూస్తా. సరే రైక, వెళ్ళి చెప్పు. సరే, మీరైతే ఫరార్ సమాచారం కనుక్కోండి, నేను సావిత్రితో ఆ విషయాన్ని చర్చిస్తాను. మేము కనుక్కుంటాం, నువ్వు వెళ్ళి చర్చించు. సరే. సావిత్రి, ఏం చేస్తున్నావు? చదువుతున్నానండి. ఓ అవునా, నేను నీతో ఒక విషయం మాట్లాడాలని అనుకుంటున్నాను. ఏంటది? అదేంటంటే, నేను వెనుకబడ్డ తరగతుల కోసం ఒక విద్యాలయాన్ని నిర్మించాలని అనుకుంటున్నాను. అయితే నేను ఆ విషయాన్ని మా స్నేహితులతో కూడా చర్చించాను, వారు కూడా ఒప్పుకున్నారు. ఇక నీదే ఆలస్యం. నాదేంటి ఆలస్యం, ఇంకా మరి మొదలు పెట్టేయండి. సరే, అడగగానే ఒప్పుకున్నందుకు ధన్యవాదములు సావిత్రి. సరే సేట్జీగా ప్రారంభించండి మరి. సరే. అరే, తను కూడా ఒప్పేసుకుంది, ఇక మనదే ఆలస్యం. ఇంకేంటి, బడి నిర్మిద్దాం పదా. సరే పదా. సరే, బడినైతే బ్రహ్మాండంగా నిర్మించాం. ఇక ఫరార్ దగ్గరికి వెళ్ళి ఉపాధ్యాయ బృందాన్ని పంపేమని అడిగేద్దాం పదండి. సరేరా, వెళ్దాం పదా. పదండి. నమస్కారం ఫరార్ గారు. నమస్కారం. మేము అప్పుడు మీతో బడి గురించి చర్చించాం కదా, మా బడి బ్రహ్మాండంగా నిర్మించాం. ఇక మీరే ఆలస్యం, ఉపాధ్యాయ బృందాన్ని పంపించగలరా? నాకు ముందే సమాచారం అందింది, నేను పంపించాను. చాలా ధన్యవాదములు ఫరార్ గారు. మా కోసం మీరు ముందుగా సమాచారం తెలుసుకొని ఉపాధ్యాయులను పంపించినందుకు మీకు ఎప్పటికీ మేము రుణపడి ఉంటాం. చాలా సంతోషం ఫరార్ గారు, మీకు ఇక ఎప్పటికీ మేము రుణపడి ఉంటామన్నమాట. ఇక మీరు వెళ్ళొచ్చు. చాలా చాలా కృతజ్ఞతలు ఫరార్ గారు. సరే. అబ్బా, బడినైతే బ్రహ్మాండంగా నిర్మించాను. కాకపోతే ఎప్పుడు ఏ ప్రళయం ముంచుకొస్తుందా అని చిన్న ఆందోళన నా బుర్రలో అటు ఇటు తిరుగుతుంది. ఏమవుతుందబ్బా అసలుకి? ఏదో జరుగుతుందని నా మనసు నాకు చెప్తుంది, కాకపోతే ఏమవుతుందో ఏమో. ఏమైందా, బల్లో పాటలు జరగడం లేదా? ఎలా వచ్చారు? నీకో విషయం చెప్పాలిరా జ్యోతి. ఏంటి, చెప్పండి. మన బడిలో చెప్పే పని పనులు ఎందుకలా సాగదీస్తున్నారు, చెప్పండి. మన బడిలో చెప్పే బడి పంతులు బడి మానేశారా? ఏంటి, బడి మానేశారా? ఇప్పుడు ఏం చేద్దాం? ఇంట్లో సావిత్రి ఉంది కదా, తనకి చెప్పమని చెప్తున్నావు కదా, తనని చెప్పమని చెప్పు. ఇప్పుడు ఏం చేయాలరా? తను ఒప్పుకుంటుందో లేదో. సరే, నేనైతే తను ఒక మాట అడిగి చూస్తాను, మీరేం బాధపడకండి. అబ్బా, సేట్జీ ఇంకా రావడం లేదు. అదిగో వచ్చేసాడు, ముఖం వేలాడేసుకొని వస్తున్నాడు. ఏమైంది సేట్జీ? ఇదిగో సావిత్రి, మన బళ్ళో చెప్పే పంతులు గారు బడి మానేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఏం చేయాలో నాకేం అర్థం కావడం లేదు. ఆయన మనమేం చేస్తాంలే. మనమేం చేయగలమేంటి సావిత్రి? నేను వెనుకబడ్డ తరగతుల కోసం ఒక విద్యాలయాన్ని నిర్మించాను. అందులో ఆ పిల్లలకి పాఠాలు చెప్పి వారిని ఒక స్థాయిలో నిలబెట్టాలని అనుకున్నాను. కాకపోతే ఇప్పుడు ఆ పంతులు మానేసి వెళ్ళిపోయారు. వారు ఒక స్థాయిలో నిలబడాలంటే నువ్వు వారికి చదువు చెప్పాల్సిందే. హా? నేనా చదువు చెప్పడమా? నా వల్ల కాదండి. నీ వల్ల అవుతుంది, నువ్వు చెప్తావు, అదంతే. అది కాదు సేట్జీ. సేట్జీ వినండి, సేట్జీ. అరే పవాల్కర్, తను నీ చెప్పినా వినడం లేదు. ఇప్పుడు ఏం చేద్దాంరా? ఎందుకు విన్నదిరా? తనకు ధైర్యంగా చెప్తాం పద ఇద్దరం. నువ్వేం చేస్తావో ఏమో, నాకైతే సంబంధం లేదు. రేపు ఉదయం కల్లా తను బడిలో ఉండి పిల్లలకి పాఠాలు చెప్పాలి. సావిత్రిని నేను ఒప్పిస్తాను రా, ఇద్దరం వెళ్ళి తనతో మాట్లాడదాం పద. సరే పదా, వెళ్దాం. అబ్బా, సేట్జీ పొద్దుననగా వెళ్ళాడు, నాకేదో చెప్పేసి వెళ్ళాడు. అసలు నాకేం అర్థం కావడం లేదు, ఇంకా రావట్లేదు. అదిగో వచ్చేస్తున్నారు, పవన్కర్ అన్నయ్య కూడా వచ్చేస్తున్నారు. బాగున్నారా పవన్కర్ అన్నయ్య? బాగున్నాను సావిత్రి, నువ్వు బాగున్నావా? బాగున్నానన్నయ్య. ఏంటి విశేషాలు, ఇలా వచ్చారు? మన బడిలో చెప్పే బడి పంతులు బడి మానేశారమ్మా.
బడికి వెళ్తుండగా ప్రజలు సూటిపోటి మాటలు. ఓయమ్మో, చూసావా చూసావా, రావు గారి భార్య బల్లో పాటలు చెప్పడానికి వెళ్తుందంట. చూసా, ఆడదంటే ఒంటింటి కుందేలురా బ్రతకాలి. ఏంటో మరి ఈ సావిత్రి, ఇలాంటి ఆడదనైతే నేనైతే చూడలేదు. అయినా కానీ అక్క, ముందుగా మొగుడికి లేని పెళ్ళాం చేస్తుందిలే. అయినా మనకెందుకు లేవన్నా, మళ్ళీ ఎవరైనా వింటే మళ్ళీ ఆపండి, రావాలి వాళ్ళ నాన్న వింటున్నారు. మనకెందుకు లేండి, వెళ్దాం పదండి. అరే జ్యోతి, జ్యోతి, నీ భార్య సావిత్రికి చదువు నేర్పిస్తున్నావంట. ఎందుకు నేర్పకూడదు? అసలు మన కులం వాళ్ళు చదువు నేర్చుకోవడమే ఎక్కువ. అయినా నిన్ను చిన్నప్పటి నుంచి నానా తంటాలు పడుతూ చదువు నేర్పించా. ఇప్పుడు నువ్వు నీ భార్య కూడా చదువు నేర్పిస్తానంటే ఊర్లో నలుగురు ఏమనుకుంటారు? ఇదిగో చూడన్నా, తను మనిషి కాదంటే చెప్పు, నేను తనకి చదువు చెప్పడం అక్కడికక్కడే ఆపేస్తాను. సావిత్రి మనిషి కాదు అని నేను అడగడం లేదు, కానీ తను ఆడది. ఆడదానికి చదువు చెప్తే మతి లేనిదైపోతుంది, బుద్ధి లేనిదైతుంది. ఇదిగో చూడన్నా, నువ్వు మంది చెప్పిన మాటలన్నీ విని ఇలా ఇంటికి వచ్చి అరవకు, అర్థమైందా? సావిత్రి చదువుకొని ఆ మాటలన్నీ అబద్ధాలన్నీ నిరూపిస్తుంది. నిన్ను చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసి పెళ్లి చేస్తే ఇప్పుడు నువ్వు నీ భార్యకే వత్తాసు పలుకుతావా? నువ్వు మా పరువు తీయడానికే పుట్టావురా. అది కాదు నాన్న, అది శుభోదయం గురువు గారు. శుభోదయం పిల్లలు. అయ్యయ్యో, కిటికీలు తలుపులు ముయ్యండి, ఎవరైనా చూస్తారేమో. సరే గురువు గారు. సావిత్రి బడిలో పిల్లలకు పాఠాలు బోధిస్తుంది. అలా కొద్దిసేపు కొనసాగింది. సరే పిల్లలు, ఇక ఇంటికి వెళ్ళి ఆడుకోండి. గురువు గారు. ఏం సావిత్రి, నీ మొదటి రోజు ఉద్యోగం ఎలా జరిగిందే? చాలా బాగా జరిగిందండి. నాకు చాలా సంతోషంగా ఉంది. పిల్లలకు నేను అన్ని నేర్పించేశాను. ఇదిగో చూసావా, చదువుకుంటే మొహంలో ఆనందం అలా వెలిగిపోతుంది. అందుకే నేను మొదటి నుంచి నీకు చదువు నేర్చుకోవాలని చెప్పాను, అర్థమైందా? ఇప్పుడు నాకు తెలిసి వచ్చిందండి. సరే కాని సావిత్రి, పొద్దున్న నుంచి నా మనసులో ఒక ఆలోచన బీజం పడింది. నీకు అది చెప్పాలని పొద్దున్న నుంచి వేచి చూస్తూనే ఉన్నాను. ఏంటది? అదేంటంటే మనం ఒక బిడ్డని దత్తత తెచ్చుకుందాం. ఏంటి, ఇంత హఠాత్తుగా నిర్ణయం ఎందుకు తీసుకున్నారండి? ఎందుకంటే మనము ఇన్ని ఆశ్రమాలంటూ విద్యాలయాలంటూ నిర్మిస్తున్నాం కదా, మన తర్వాత వాటికంటూ ఒక అండ ఉండాలి కదా. కాబట్టి మనం వారికి మనం వారిని ముందుకు తీసుకెళ్లాలంటే ఆ బిడ్డ వాటికి అండగా ఉంటాడు. అందుకే మనం ఒక బిడ్డని దత్తత తెచ్చుకుందాం. సరేనండి, మీరు ఎలాగంటే అలా. సరే పద, ఆశ్రమానికి వెళ్ళి వద్దాం. నమస్కారం జ్యోతిరావు గారు. నమస్కారం సావిత్రి గారు. ఇలా వచ్చారేమిటి? నమస్కారం. మేము ఒక బిడ్డని దత్తత తీసుకోవాలని అనుకుంటున్నాము. అలాగే కానీ మీ బడేలా సాగుతుంది? మా బడికే బ్రహ్మాండంగా సాగుతుంది. మీ ఆశ్రమం ఎలా సాగుతుంది? ఆశ్రమం బాగానే సాగుతుంది. పిల్లలు అక్కడ ఆడుకుంటున్నారు, చూద్దాం పదండి. సరే, అదిగో చూడు సావిత్రి, అక్కడ పిల్లలందరూ ఆడుకుంటున్నారు. అవునండి, చాలా బాగా ఆడుకుంటున్నారు. అదిగో అక్కడ చూడు, ఒక పిల్లాడు పాపం ఒక్కడే కూర్చొని దీర్ఘంగా ఏమో ఆలోచిస్తున్నాడు. సరే, వెళ్ళి ఒకసారి అడిగేద్దాం పదండి. సరే పద, వెళ్దాం. అబ్బా, నాకంటూ ఎవరూ లేరు. ఆడుకోవడానికి మిత్రులు లేరు, చూసుకోవడానికి ఎవరూ లేరు. అరే బాబు, ఇలాలే. ఏమైంది? నీవే ఒక్కడివే కూర్చొని దీర్ఘంగా ఆలోచిస్తున్నావు. నాకంటూ ఎవరూ లేరు. ఆడుకోవడానికి మిత్రులు లేరు, చూసుకోవడానికి ఎవరూ లేరు. అందుకే దీర్ఘంగా ఆలోచిస్తున్నా. ఓ అవునా, నువ్వు మాతో పాటు మా ఇంటికి వచ్చేస్తావా? నీ ఇంటికా? నేనా? నువ్వు మా ఇంటికి వచ్చావనుకో, నిన్ను కన్న తల్లిదండ్రుల కంటే ఎక్కువగా చూసుకుంటాం. వస్తావా? సరేనండి. సరే కాని బాబు, నీ పేరేంటి? నా పేరు యశ్వంత్. ఓ యశ్వంత్, సరే పద నాన్న, ఇంటికి వెళ్దాం. అతనిని వారి సొంత కొడుకు వల్లే పెంచారు. మనిషిని కట్టివేసి
కలిపేసేది రక్త సంబంధం మాత్రమే కాదు, మానవత్వం మరింత బలమైన బంధం. కానీ ఇవాళ కులం పెద్ద సమస్యగా మారింది. ఇవాళ రేపు ఎవరైనా దత్తత తీసుకోవాలంటే కులం, రంగు, జాతి అన్ని చూస్తున్నారు. కానీ జ్యోతిరావు అలా కాదు. నాన్న, ఏంటి యశ్వంత్ ఇలా వచ్చావు? నాకు ఒక విషయం చెప్తావా? సరే అడుగు, నువ్వు అడిగితే చెప్పనా? నువ్వు ఈ సమాజానికి ఇన్ని పాఠశాలలు, ఇన్ని ఆశ్రమాలు ఎందుకు నిర్మిస్తున్నావు? ఎందుకంటే మనం ఎప్పుడూ కూడా ఇతరులకు మంచి చేయాలి. మనం ఇతరులకు మంచి చేస్తే దేవుడు మనకు ఎల్లప్పుడూ మంచి చేస్తూ ఉంటాడు. ఈ సమాజం ఒక మౌలిక సూత్రం మీద ఆధారపడి ఉంది. ఈ ప్రజలందరూ దేవుణ్ణి ప్రార్థించడానికి ఈ మధ్య ఎందుకో దళారీలు ఉపయోగిస్తున్నారు. అసలు ఎందుకు ఉపయోగిస్తున్నారో ఏమో ఎవరికీ తెలియదు. దేవుడు అనేవాడు ఒక్కడే. మనమందరం ఆయన పిల్లలం. దేవుడు మన తండ్రి, మనమందరం ఆయన పిల్లలం. ఒక మనిషిని మంచివాడుగా, గొప్పవాడుగా తీర్చిదిద్దేది గుణమే కానీ కులం కాదు. అర్థమైందా? దేవుడు ఇందుగలడు, అందుగలడు, ఎందెందుగలడు అని ఎప్పుడు పెద్దవారు చెప్తూనే ఉంటారు. అంటే అర్థమేంటి నాన్న? అంటే దేవుడు ఇక్కడ అక్కడ అని ఉండడు. దేవుడు సర్వాంతయామి. మనం ఇతరులకు సహాయం చేస్తూ ఉండగా ఆ శక్తి మన వెనుక ఉండి మనల్ని చూస్తూ ఉంటుంది. మనం ఏదైనా కష్టాల్లో ఉంటే ఆ శక్తి మనల్ని వెన్నుతట్టి మనకు సహాయం చేస్తుంది. అందుకే ఎప్పుడూ కూడా ఇతరులకు సహాయం చేయాలి. అందుకే నేను ఈ ఆశ్రమాలంటూ, బడులంటూ అన్నీ నిర్మిస్తున్నాను. మనం మంచి పని చేస్తే మనకు కూడా మంచి జరుగుతుందని నేను ఇవన్నీ చేస్తున్నాను. అర్థమైందా? మానవ సేవే మాధవ సేవ అని కూడా అంటారు. అందుకే ఇతరులకు ఎల్లప్పుడూ సహాయం చేయాలి. సరేనా అన్న? సరే కానీ సమయం చాలా ఎక్కువైపోయింది. నువ్వు వెళ్ళి పడుకోపోకన్నా. అబ్బా, నేను మరియు నా భార్య సావిత్రి సత్యచోదక సమాజాన్ని 12/25/1873లో నిర్మించాం. దీని ప్రకారం మేము సమాజ సాంప్రదాయాల ప్రకారం ఒక వివాహాన్ని కూడా చేశాం. అంటే దీని అర్థం మేం గెలిచామని అర్థం. కాకపోతే నేను ఇవన్నీ చేస్తున్నాను. నా తర్వాత వచ్చే ఈ ప్రజలు వీటన్నింటిని ముందుకు తీసుకెళ్తారా, లేకపోతే అక్కడికే భూస్థాపితం చేస్తారా? ఇలా జ్యోతి ఆలోచించి ఆలోచించి ఎప్పుడు ఇతరమైన జబ్బులతో పోరాటించి చనిపోయాడు. కొన్ని రోజుల తర్వాత సత్యమేవ జయతే, సత్యమేవ జయతే, అఖండ సత్యం, అఖండ సత్యం. కొన్ని రోజుల తర్వాత ఇంకా ఎన్ని రోజులని అలానే ఇంట్లో పడుకొని నేను చనిపోయానన్న బాధతో బాధపడతాం? బడికెళ్ళి పిల్లలకి చదువు చెప్పవా ఏం సావిత్రి? ఏమైందమ్మా? నాన్న కల్లోకి వచ్చాడ్రా. ఎలాగైనా ఈ రోజు నుంచి పాఠాలు చెప్పి మన నాన్న ఆశయాన్ని నిలబెట్టాలి. పద. అలా తన చదువుని కొద్దిసేపు కొనసాగించింది. సరే పిల్లలకి ఇంటికి వెళ్ళండి. ఒకరోజు సావిత్రి యశ్వంత్ బయటికి వెళ్తుండగా ప్లేగు వ్యాధి సోకింది. ఇది అంటు వ్యాధి. ఈ వ్యాధి సోకితే చనిపోతారు. ఈ పాప కూడా కొద్ది క్షణాల్లో చనిపోతుంది. ఈ బిడ్డ చనిపోవాలంటే మరో మంచి ప్రేమ వచ్చేదనంలోనే చనిపోవాలి. మీరెంత గొప్ప మనసు అండి. అలా ఆ బిడ్డ చనిపోయింది. కొన్ని రోజుల తర్వాత
సంతోషం, రమ్మనండి చూస్తాను. మీకు ప్లేగు వ్యాధి సోకింది. నేను ఆ రోజే మీకు చెప్పాను. ఆ పాపను ఎత్తుకోవడం వల్ల మీకు కూడా ప్లేగు వ్యాధి సోకింది. మీరు కూడా ఇంకొద్ది క్షణాల్లో చనిపోతారు. ఇలాంటి వృత్తిలో చనిపోవడం, ఈ ప్లేగు వ్యాధి నన్ను అంటడం నేను చేసుకున్న నా అదృష్టం. అలా తన జీవితం సమాప్తం. పూలే దంపతులు జీవించిన ఆ కాలం అభివృద్ధికి నోచుకొని ఒక అందయుగంగా నిరక్షరాస్యత, పేదరికం, మూఢనమ్మకాలతో నలిగిపోయిన కాలం ఇది. ఆ సమయంలోనే ప్రజల కష్టాలను కన్నీళ్లను తుడిచేందుకు జ్యోతిరావు సావిత్రిబాయి నడుం బిగించారు.